ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాముని బాణం సీత ప్రాణం ఇది మన రామాయణం. జై శ్రీరామ్. అలాగే పచ్చడి ప్రకృతి, రోటి పచ్చడి మన జాగృతి. అలాంటి సంస్కృతి ఉన్న రోటి పచ్చళ్ళని ఎంతో కొత్తగా రుచికరంగా మనకి పరిచయం చేస్తోంది ప్రతిరోజు మన చట్పట్. మరి అలాంటి సాంప్రదాయమైన రుచికరమైన రోటి పచ్చడి ఈ రోజు మనందరికి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నారు, ఏంటి విశేషాలు? రొటీన్ విశేషాలు ఏముంటాయి మనకి చట్పట్ స్నాక్స్, మన లైఫ్ అంతా ఇలాగే రుచికరంగా టేస్టీగా వెళ్ళిపోతుంది. టేస్టీగా చేసి పెట్టడం అంతే. తినడం అంటే నేను ఎక్కువగా తినను. అంటే నన్ను చూస్తే నేను ఎంత తింటానో అనుకుంటారేమో. అయ్యో అలా ఏమో అనుకోను. కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, చేయటమే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఎక్స్పర్ట్ అయ్యారు. సో మరి పద్మ గారు ఈ రోజు మా అందరి కోసం ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? కాకరకాయ చింతకాయ పచ్చడి. కాకరకాయ చింతకాయలతోటి. అది చేదు పులుపు అంటే కాకరకాయ మనం చేసాము చాలా టేస్టీగా వచ్చింది. కానీ కాంబినేషన్ చింతకాయ కాంబినేషన్ తో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి చిన్న చిన్న చింతకాయలు వస్తాయి. అవును, కొత్త చింతకాయలు. మీరు చింతకాయ అనగానే నా నోరు ఊరిపోతుంది. ఒకటి తింటావా? అమ్మో. కాకరకాయ చింతకాయ పచ్చడి అయితే కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామే. అలాగే. కాకరకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, చింతకాయ ముక్కలు, ఎండుమిర్చి, కళ్ళుప్పు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, బెల్లం, నూనె. సో పద్మ గారు కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా మనం ఇవన్నీ దంచుకోవాలి. దంచేయాలా? బా ఫస్ట్ నాకు ఇష్టమైన పని. ఇప్పుడు దంచు తెలుస్తుంది. అవునా? నాకు చాలా ఇష్టం. నేనే దంచుతాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఇది ఉట్టివే, ఇవి దంచేసేయి. మీరు ఇప్పుడు ఇక్కడ అంటున్నారు తెలుసా, ఇంట్లో కూడా ఏంటి తెలుసా, ఇంట్లో రోటి పచ్చడి చేయడానికి మా అమ్మమ్మ అన్ని ప్రిపేర్ చేస్తే ఎవరు నూరకూడదు. నేను వచ్చి నూరుతా అన్నాను కదా, ఎందుకు నూరా, నాకు పచ్చడి వద్దంట. నేనే నూరిస్తే వాళ్ళు మళ్ళీ తీసి బౌల్లో పెట్టుకోవటం కూడా మా పాల్లో పెట్టుకుంటారు. కానీ నేను నూరాలి అంటే చేతికి కూడా అంటకూడదు. మామూలు ఎండుమిర్చి నలగవుగా మరి అంటే మనకి మొత్తం పౌడర్ లాగా అవద్దు, కొంచెం క్రష్ గా ఉండాలన్నమాట. అందుకని ఇలాగే వేసేద్దాం. సో కారం పులుపు కాబట్టి చేదు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ కారం పడుతుంది, పులుపు పడుతుంది. అబ్బాయి ఎంత బాగుందో. ఎండుమిర్చి వేయించుకోకర్లే, ఏం పనిలేదు. అంటే తర్వాత వేయించుకుంటాం. ఇవన్నీ పచ్చిగా దంచేసుకొని అన్ని తర్వాత వేయించుకుంటాం. సో మరీ పౌడర్ గా అవ్వక్కర్లేదు, కొంచెం నలిగితే చాలే. ఇది కొట్టడం కొద్ది కష్టమే కానీ కొంచెం నలిగాయి. ఇంతేనా? చాలు. పక్కకు తీసేనా? ఒక బౌల్లోకి తీసి పెట్టుకో. ఇవి చిల్లీ ఫ్లేక్స్ లాగా అయినాయి. అవి ఇప్పుడు మనం ఆయిల్లో వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే రెగ్యులర్ గా మనం పచ్చిమిరపకాయల కారము, ఎర్ర కారము అలా వేసుకుందాం అనుకుంటే టేస్ట్ మనం చేసే ప్రొసీజర్ బట్టి టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది, మారిపోతుంది. ఇప్పుడు ఈ చింతకాయలు పచ్చి చింతకాయ గింజలు రానివి అంటే లేత చింతకాయలు. అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు, మన దీనికి తగినంతగా సాల్ట్ ఇందులోనే వేసేస్తాం. పచ్చడికి తగినంత వేస్తామా? ఇప్పుడు కాకరకాయ ముక్కలు అవి కూడా నూరేయాలా? ఇది కూడా కొద్దిగా ముక్కలు కట్ చేసి ఇందులో ఉప్పు పసుపు వేసి పెట్టాను. దీంట్లో వాటర్ తీసేసి మనము ఇవి కూడా ఒకసారి దంచుకుందాం. ముక్కలు కట్ చేసిన తర్వాత దానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసి పెట్టాలి. మనం దంచుకోబోయే ముందు పిండేయాలి. ఇప్పుడు సేమ్ పద్మ గారు ఎలా పిండుతున్నారో అలా పిండేయాలి. ఇలా పిండేస్తే అందులో చేదంతా పోతుంది. చింతకాయ నూరుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది, ఫ్రెష్ గా. చూసామా, మనం ఒక కప్పు ఇవి తీసుకుంటే ఒక హాఫ్ కప్ అంతా జ్యూస్ వచ్చేసింది కాకరకాయలో. ఇప్పుడు ఎంత చేదుగా ఉంటాయి కదా. చేదుగా చాలా, మొత్తం చేదంతా ఇందులోనే ఉంటుంది. కానీ షుగర్ పేషెంట్స్ ఇలా చేసి పట్టేయాలి, తాగిస్తుంటారు కాకరకాయ జ్యూస్. చింతకాయ నలిగిపోయిందా? ఇప్పుడు కాకరకాయ చాలు.
ఇందులోనే కాకరకాయ ఇందులోనే ముక్కలు. కాకరకాయ. కొద్దిగా బెల్లం. ఇంకా చాలా ఎక్కువగా నల్లగొద్దు, మరీ మెత్తగా అవ్వద్దు. ఒకసారి కలిపిదండి. ఇంకా చాలు, మరీ మెత్తగా అయిపోతుంది, బాగుండదు. నేను బెల్లం కోసం కొట్టాను కొద్దిగా. కరిగిపోతుంది, మనము వేయించుతాం వేయించుతుంటే కదా, వేడికి కరిగిపోతుంది. ఓకే. చింతకాయ మాత్రం బాగా దంచాము, కాకరకాయ వేసాక మాత్రం మరీ ఎక్కువ దంచలేదు, ముక్కలు మరీ పచ్చడి అయిపోకుండా కొద్దిగా కొన్ని నలిగిని కొన్ని నల్లకుంటాను. అందుకే చిన్న చిన్నగా కట్ చేశాను. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో అయిపోయింది, నూరాల్సినవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి సో ఈ బాండి పెట్టేసుకున్నాం, కొద్దిగా వేడెక్కిన వెంటనే ఆయిల్ వేసుకున్నాం. ఈ కాకరకాయ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కొంచెం ఆ మాత్రం వేసుకోవాలి. తాలింపు ఏమి ఉండదా? ఇంక ఇప్పుడు తాలింపు అంటే ఓన్లీ జీలకర్ర మాత్రం వేస్తాము, పప్పులు అలాంటివి వద్దు, మెత్తగా అయిపోతాయి మళ్ళీ, అందులో వాటర్ వచ్చేస్తుంది కదా. తాలింపు మనం పైన తాలింపు వేసుకుంటే వేరు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి వేయించుతాం కదా, అందుకని పప్పులు వేయాల్సిన అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా అసలు లేకపోతే తినము అని అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర వరకు. జీలకర్ర చాలు. జీలకర్ర, ఎండుమిర్చి ఏంటంటే మనం ఇవి పచ్చిగా కొట్టాం కదా, ఇందులో ఈ గింజలు కూడా ఇలా ఉంటాయి, ఈ టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి, అందుకని పప్పులు వేయద్దు. మనకి ఎండుమిర్చిలో ఉన్న గింజల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ పప్పులు డామినేట్ చేయకుండా ఉంటుంది. ఆ జీలకర్ర టేస్ట్, ఎండుమిర్చి గింజలు, ఈ ఎండుమిర్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలా కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, రొటీన్ గా కాకుండా. అవును. సో ముందు ఆయిల్ వేడెక్కిన వెంటనే మీరు జీలకర్ర వేస్తారు. జీలకర్ర కొంచెం, జీలకర్ర కూడా కొంచెం తాలింపులు వేసేదాన్ని కొంచెం వేసాం. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ముక్కలు. ఏదైనా మన టేస్ట్ కూడా చేసే విధానం మీద ఆధారపడి ఉంటది, ఎప్పుడు ఒక టేస్టే వస్తుంది. పచ్చడి అంటే ఇంతగా అనుకుంటా, ఇప్పుడు చూడండి ఈ పచ్చడి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఎలా, ఎండుమిర్చి గింజలు ఫ్లేవర్ ఎలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కాకరకాయ మిశ్రమాన్ని వేసేసేయచ్చు ఇందులో. కొంచెం ఫ్రై అవ్వాలా? చాలు సరిపోతుంది, మళ్ళీ మాడిపోతాయి. సరే. ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేయాల్సిన అన్ని కూడా వేసేసాము, అన్ని రోట్లోనే వేసి దంచేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా మనకేంటంటే ఆ కాకరకాయ పచ్చితనము, చింతకాయల పచ్చితనం పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది, మన కాకరకాయ పచ్చడి రెడీ. సో బాగుంది పద్మ గారు, చక్కగా ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం జీలకర్ర వేసాము, ఆ తర్వాత దంచుకున్న ఎండుమిర్చి కచ్చపచ్చగా ఫ్లేక్స్ అన్ని వేసాము, తర్వాత చింతకాయ, బెల్లము, వెల్లుల్లిపాయలు, కాకరకాయలు దంచినవి వేస్తాం. సరిపోద్దా ఈ మాత్రం? చాలు, తీసేద్దామా? తీసే ముందు మనం కొంచెం కరివేపాకు ఇలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇది ఒక స్టైల్. ఎప్పుడు మనం తాలింపులో వేస్తాం కదా, కాకుండా ఇలా ఫ్రెష్ గా కనపడేలాగా కరివేపాకు లాస్ట్ లో వేసి మగ్గుతుంది అంతే కదా, మగ్గిపోతుంది. ఓకే ప్రవీణ, కాకరకాయ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, చాలా డిఫరెంట్ గా మనం దీన్ని తయారు చేసాము, టేస్ట్ చూడాలి కొత్తగా ఎలా ఉంటుంది. చాలా బాగుంది పద్మ గారు, అస్సలు చేయలేదు. కాకరకాయ ముక్క ఎంత టేస్ట్గా ఉందో, చింతకాయ, బెల్లము, వెల్లుల్లిపాయ ఫ్లేవరు, ఎండుమిర్చి చాలా కొత్తగా ఉంది. ఈ పద్ధతి చాలా బాగుంది మన చేయటం, అంటే అలానే బాగా కారంగా లేకుండా లేదు, బాగా కారంగా లేదు.
ఆ వేగిన ఫ్లేవర్ చాలా బాగుంది. నల్ల కారం తింటున్నప్పుడు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, అది ఇందులో ఉంది. చాలా బాగుంది. చూసారు కదా, కాకరకాయ చింతకాయ పచ్చడి టేస్ట్ అద్దరు కొట్టేసింది. మీరు అసలు తప్పకుండా దీన్ని తయారు చేసి టేస్ట్ చూడాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు ఎంత టేస్ట్ మిస్ అవుతారో దీన్ని మిస్ అయితే కదా. అందుకే మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాకరకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, చింతకాయ ముక్కలు, ఎండుమిర్చి, కళ్ళుప్పు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, బెల్లం, నూనె. కాకరకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. అవి కొద్దిగా కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత ఆ పొడిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో చింతకాయ ముక్కలు వేసి కొంచెం దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కళ్ళుప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ముందుగా పసుపు, ఉప్పు వేసి నానపెట్టాలి. ఇప్పుడు రోట్లో వేసుకోబోయే ముందు దానిలో ఉన్న వాటర్ అంతా బాగా పిండుకొని రోట్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా బెల్లం వేసి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయింది అనుకున్న వెంటనే మనం కచ్చపచ్చగా నూరుకున్న ఎండుమిర్చి పొడిని వేసి బాగా వేయించాలి. ఇప్పుడు రోట్లో మనం దంచిన చింతకాయ కాకరకాయ మిశ్రమాన్ని కూడా బాండీలో వేసి నూనె పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. పసుపు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత దించుకోబోయే ముందు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసి బాగా కలిపి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో ఆరోగ్యమైన రుచికరమైన కాకరకాయ చింతకాయ పచ్చడి రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ అద్దరు కొట్టేశారు. కాకరకాయ చింతకాయ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇంకా 100 days. చింతకాయ బాగా త్వరగా మగ్గిపోతుంది. అసలు ఆయిల్లో వేస్తేనే అలా కాకరకాయ అస్సలు చేయలేదు. మనం అందులో నుంచి వాటర్ తీసేస్తాం కదా, అది చేదంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. కొద్దిగా ఫ్రై చేస్తే కొంచెం ఉంటుంది కొద్దిగా, ఇంకా ఆ మాత్రం చేస్తా, లేకపోతే కాకరకాయ టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. ఇంత మంచి టేస్ట్ గా, ఇంత కొత్త కాంబినేషన్ లో మా అందరికి నచ్చేలాగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. కాకరకాయతో ఏ పచ్చడి చేసినా మీకు ఇష్టమా? అయ్యయ్యో, ఈ రోజు కాకరకాయ చింతకాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ కాకరకాయ చింతకాయ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.